నాకేం తెలీదు. తర్వాత దాని బ్రెయిన్ కోపం వస్తుంది నీకు అలా అందుకని అలా చేసిన బ్రెయిన్ ఫ్రెండ్స్ చేయడానికి నేను ఇప్పుడు నేను హ్యాక్ చేయడానికి అమ్మ కోపం వస్తుంది నువ్వు తొమ్మిది స్కూల్లోంచి మీరిద్దరు వస్తున్నాక నువ్వు నవ్వుతున్నావు కదా అమ్మ దగ్గర చూసి చెప్పు నవ్వుతున్నాను. అందుకని అమ్మ కోపం వస్తే అలా చేసింది తెలుగుతో లేదు అని అప్పుడు నీకు తెలియదు నువ్వు ఇలా అంటున్నావు పెరిగినాక. అయితే ఇప్పుడు నేను అమ్మని ఏమనొద్దా అంటే వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతే అన్నీ నేనే చేయాలా? నీకు ఏమేమి చేయాలి? నువ్వు వాషింగ్ మెషిన్ క్లీన్ చేయాలి, టాయిలెట్ క్లీన్ చేయాలి, డిటర్జెంట్ క్లీన్ చేయాలి, టాయిలెట్ చెప్పాలి, డిటర్జెంట్ క్లీన్ చేయాలి. అమ్మ టాయిలెట్ చెప్తుంది అప్పుడు. సరేనా? సరే. ఇప్పుడు అమ్మని ఏమేనంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? అమ్మ దాని ఇంటికి వెళ్ళిపోతుంది. దాని ఇల్లు ఎక్కడ ఉంది? శ్రీకాకుళం రా అయినా సరే చెప్పాలి. అమ్మ ఇప్పుడు ప్యాక్ చేస్తుంది. అమ్మకి వినిపిస్తుంది మాట. అవును. ఇప్పుడు నేను హెల్ప్ చేయట్లేదా? నువ్వు హెల్ప్ చేస్తున్నావు అమ్మకి? అవును. అందుకని అమ్మ నేను శ్రీకాకుళంకి వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలేసా? నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? అమ్మ నీతో ఉంటుంది. వద్దు, నువ్వు నాతో ఉండు. మన ఇద్దరం ఉందమ్మా. అమ్మ నాకు ఇష్టం. సరే, నేను హెల్ప్ చేస్తా అమ్మకి ఇప్పుడు. ఓకేనా? అమ్మ ఉంటుంది, నేను ఉంటాను, దొంగ వెళ్ళిపోతాడు. సరే, ఇప్పుడు నేను అసలు ఏం హెల్ప్ చేయట్లేదా? బట్టలు కూడా నువ్వే హెల్ప్ చేస్తున్నావా? నేను చేశానమ్మా. సరేలే, కానీ తొమ్మిది డేస్ అవ్వాయి కదా. ఒకరోజు నువ్వు టీవీ చూసుకొని టైం చేస్తున్నావు. నేను తొమ్మిది హెల్ప్ చేయడానికి పొద్దుతో హెల్ప్ చేయను. ఓకే. నువ్వు ఓన్లీ అవన్నీ హెల్ప్ చేయవు. అదేంటి? ఏంటో చపాతీ పిండి చేశాను. ఏమో క్లీన్ చేశాను ఇల్లు. లేదు, ఏమో ఒక 3 ఉంది కదా మనకి వచ్చి 3, అది నువ్వు హెల్ప్ చేసావు. కానీ నేను 2 చేసాను, నువ్వేమో ఓన్లీ తర్వాత పిండి చేసావు. అది అయిపోయింది. ఎందుకు ఓన్లీ నైట్ అయిపోయింది? నైట్ అయిపోద్ది కానీ. సరే, అయితే అమ్మకి ఎక్కువ వర్క్స్ అయిపోతున్నాయా? నేను ఏ వర్క్ చేయట్లేదా? నువ్వు హెల్ప్ మన కోసమే చేస్తున్నా అమ్మ. ఓకే. ఓన్లీ దాని తర్వాత కోతం కాదు, మన కోతం, మన ఇద్దరికి రెస్ట్ తీసుకోవడానికి. ఓకే, మన ఇద్దరి కోసం చేస్తుందా? గుడ్ గర్ల్ అయితే. బ్యాడ్ గర్లా? నాకెందుకు బ్యాడ్ గర్ల్ అనిపిస్తుంది. పిల్లకు చెప్తే తిడుతుంది నన్ను. నువ్వు చెప్పు. పిల్లకి మళ్ళీ పడుకోమంటుంది. నువ్వు చెప్పు. పిల్లకు చెప్పు. నాకు గుడ్డా బ్యాడా? నేను బ్యాడా? నేను కూడా గుడ్డే కదా. అవును, కానీ అలా బిహేవ్ చేస్తే నువ్వు బ్యాడు. నువ్వు బయటికి వెళ్ళిపోతావు అప్పుడు. సరే, అయితే బొజ్జుందమ్మా. మరి ఎందుకు నేను చెప్పు, నాకు ఫోన్ తీసా. సారీ.